వివేక హత్య కేసు నిందితుడు గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై వాదనలకు సంబంధించి వివరాలేంటి? గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. గుండెపోటు అని ప్రచారం చేయడంతో పాటు వివేకాకు అయినటువంటి గాయాలకు కుట్లు వేయడంతో పాటు ఆ గాయాలు కనపడకుండా చేసినటువంటి వ్యక్తుల్లో ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు కాబట్టి ఆయన బెయిల్ ను రద్దు చేయాలని, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయడం దగ్గర నుంచి కేసుపై తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో సునీత దాఖలు చేసిన పిటిషన్ లో కొన్ని అంశాలపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పలు ప్రశ్నలు సంధించారు. ఉదయ్ కుమార్ రెడ్డి ఈ కేసుకు ఏ విధంగా సంబంధం ఉంది, ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అని చెప్పి అనేక ప్రశ్నలను సంధించగా, ఉదయ్ కుమార్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అక్కడికి వెళ్లినటువంటి వ్యక్తుల్లో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు. దాంతో పాటుగానే ఉదయ్ కుమార్ రెడ్డినే వివేకానంద రెడ్డికి అయినటువంటి గాయాలన్నింటినీ పుట్లు వేయటము, కనపడకుండా చేయటం, దాంతో పాటుగా వివేకానంద రెడ్డి గుండెపోటుతోటే మరణించారు అని చెప్పి ప్రచారం చేస్తున్న దాంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు ఉన్నారు అని చెప్పి సునీత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. వాదనలు విన్న తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు. అయితే ఇదే వ్యవహారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన మిగతా నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి సహా మిగతా నిందితులు అందరూ బెయిల్ రద్దు చేయాలని చెప్పి గతంలో సునీత పలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్లతో కలిపి ఈ ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కూడా వింటాము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో పాటు ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణను తదుపరి వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.